కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం టు ఆల్ ఆఫ్ యు. ఈ రోజు మనము భగవద్గీతలోని 12వ అధ్యాయమైన భక్తి యోగం గురించి చెప్పుకుందాము. ముందుగా మంగళాచరణ్. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సాగర రఘునాథాన్వితాం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభాను సుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంద की जय. श्रील प्रभुपाद की जय. पतित पावन गुरु महाराज की जय. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ మాతాజీస్ అండ్ హరే కృష్ణ ప్రభుజీస్ దండవత్ ప్రణాం. ఈ రోజు మనము భగవద్గీతలోని 12వ అధ్యాయమైన భక్తి యోగం గురించి చెప్పుకుందాము. 11వ అధ్యాయం విశ్వరూపం అనే అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పినారంటే, నా యొక్క తత్వతగా నన్ను శ్రీకృష్ణ భగవానుని మనం అర్థం చేసుకోవాలన్నా, మనము భగవంతుని చూడాలన్నా, భగవంతుని తత్వంలోకి ప్రవేశించాలన్నా ఒకటే మార్గం అని చెప్పారు. ఏంటి అది అంటే గన, నా పట్ల అనన్యమైన భక్తియుక్త సేవ. ఎవరైతే శ్రీకృష్ణ భగవానునికి అనన్యమైన భక్తి చేస్తారో, భక్తియుక్త సేవలో నెలకొంటారో, అటువంటి వాళ్ళు మాత్రమే నా ఈ రూపాన్ని, ఈ శ్యామసుందర రూపాన్ని చూడగలుగుతారు అని చెప్తారనమాట. అతని శ్రీకృష్ణ భగవానుని చేరే మార్గం కూడా లాస్ట్ శ్లోకంలో చెప్తారు. ఏమని చెప్తారు? మత్కర్మ గృన్మర్తపరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు ఎస్ సమామేతి పాండవ అని చెప్తారు. ఓ పాండవ, ఓ అర్జున, నా కోసం కర్మ చేసేవాళ్ళు నన్నే పరమదైవంగా భావించాలి, నాకు భక్తుడిగా తయారు కావాలి, ఈ సంఘం పట్ల ఆసక్తిని విడిచిపెట్టాలి, అన్ని జీవరాశుల పట్ల, ప్రతి జీవి పట్ల వైరం లేకుండా మిత్రత్వాన్ని పెంచుకోవాలి. ఇలా చేసేవాళ్ళు నన్ను చేరుకుంటారు అని చెప్తారనమాట. అంటే ఇదే భక్తియుక్త సేవ అంటే. దాన్ని మళ్ళీ 12వ అధ్యాయంలో ఇంకా ఎలాబరేట్ చేసి చెప్తారనమాట. భక్తి యోగం గురించి ఇంకా ఎలాబరేట్ చేసి చెప్తారు. యాక్చువల్ గా భగవద్గీతలో మనకి 18 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి 6 అధ్యాయాలు, 1 నుంచి 6 అధ్యాయాలలో భగవంతుడు కర్మయోగం గురించి చెప్తారనమాట. తర్వాత 7 నుండి 12వ అధ్యాయం వరకు భగవంతుడు మనకు భక్తి యోగం గురించి చెప్తారనమాట. 7వ అధ్యాయం నుంచి భక్తి యోగం గురించి చెప్తూనే ఉన్నారు భగవంతుడు. ఈ 12వ అధ్యాయం వచ్చేసరికి ఇంకా కంక్లూడ్ చేస్తారనమాట భక్తి యోగం గురించి. ఆ తర్వాత 13 నుంచి 18వ అధ్యాయం వరకు జ్ఞానయోగం చెప్తారు. అందులో కూడా భక్తి టచ్ చేస్తారు. మెయిన్ గా జ్ఞానయోగం గురించి చెప్తారనమాట. కాబట్టి ఈ చివరి 12వ అధ్యాయం, భక్తి యోగంలో చివరి 12వ అధ్యాయమైన ఈ అధ్యాయము చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ అధ్యాయం మొదట్లోనే అర్జునుడికి ఒక డౌట్ అనేది వస్తుందన్నమాట. అర్జునుడు ఒక ప్రశ్నని శ్రీకృష్ణ భగవానుని అడుగుతారు. ఆ ప్రశ్న ఏంటో మనం ఇప్పుడు చూద్దాము. అర్జున ఉవాచ, ఫస్ట్ శ్లోకము 12.1 శ్లోక. అర్జున ఉవాచ, ఏవం సతత యుక్త ఏ భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరం అవ్యక్తం తేషాం కే యోగ విత్తమా. హరే కృష్ణ. ఫస్ట్ శ్లోక ట్రాన్స్లేషన్ చదవండి ఎవరైనా. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ చదవండి మాతాజీ. అర్జునుడు ప్రశ్నించెను, నీ భక్తియుక్త సేవలో నిత్యము తగిన రీతిన నియుక్తులైన వారు లేదా అవ్యక్తమైన నిరాకార బ్రహ్మమును ఉపాసించువారు అను వీరు ఇరువురిలో ఎవరు గొప్ప యోగ పరిపూర్ణులుగా భావించబడుదురు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ శ్లోకంలో అర్జునుడికి ఒక డౌట్ వస్తుందన్నమాట. ఒక ప్రశ్న వేస్తారు శ్రీకృష్ణ భగవానునికి. ఏమని అంటే, ఓ కృష్ణ, నీకు భక్తియుక్త సేవ చేసే భక్తులు ఎక్కువ ఉన్నతి సాధించినట్ట, లేకపోతే నీ యొక్క
దేహకాంతి అయిన నిరాకార బ్రహ్మజ్యోతిని ఉపాసన చేసే వాళ్ళు పరిపూర్ణత పొందినారు. ఎవరు గొప్పవాళ్ళు? భక్తులు గొప్పవాళ్ళ, బ్రహ్మ ఉపాసకులు గొప్పవాళ్ళ? ఉం? అంటే బ్రహ్మ ఉపాసకులు అంటే వాళ్ళు నిరాకార బ్రహ్మజ్యోతిని ఆరాధించే వాళ్ళు అన్నమాట. భక్తులు అంటే భగవంతుని యొక్క, శ్రీకృష్ణ భగవానుని యొక్క రూపాన్ని, అంటే సాకార భక్తులు గొప్పన, నిరాకార భక్తులు గొప్పన? సాకార భక్తులు అంటే భగవంతునికి రూపం ఉంది, దివ్యమంగళమైన రూపం ఉంది, శ్యామసుందర రూపం ఉంది. ఆ రూపానికి భక్తియుక్త సేవ చేసేవాళ్ళు అన్నమాట. నిరాకార భక్తులు అంటే ఎవరంటే పరతత్వం అనేది నిరాకార బ్రహ్మజ్యోతి అని చెప్పి బ్రహ్మజ్యోతిని ఉపాసన చేసే వాళ్ళు నిరాకారవాదులు అన్నమాట. వీళ్ళలో ఎవరు గొప్ప, ఎవరు ఎక్కువ పరిపూర్ణత చెందినవారు అని మీరు అంటారు? ఏది ఏది సులువైన పద్ధతి, నిన్ను చేరుకోవడానికి ఏది సులువైన పద్ధతి అని చెప్పి అర్జునుడు అడుగుతారనమాట ఈ ఫస్ట్ శ్లోకంలో. ఎందుకు అర్జునుడు ఈ క్వశ్చన్ అడుగుతారు అంటే, శ్రీకృష్ణ భగవానుని తాను శ్రీకృష్ణ భగవానుని యొక్క రూపం పట్ల ఆసక్తితో ఉన్నారనమాట. అంటే భగవంతుడితో అర్జునుడు సాఖ్య భావంలో ఉన్నారు. కాబట్టి నా స్థితి అనేది సురక్షితమైనదా కాదా అని తెలుసుకోవడానికి, అంటే ఈ విధంగా చేయడము ఓకేనా, లేకపోతే నిరాకార బ్రహ్మాన్ని ఉపాసించడమే గొప్పనా అనేది తెలుసుకోవడం కోసము అర్జునుడు ఈ ప్రశ్న వేస్తారనమాట. అంటే యాక్చువల్గా రెండవ అధ్యాయం నుంచి భగవంతుడు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే జీవి ఆత్మ శరీరము రెండు వేరే. ఆత్మకి నశింపు అనేది లేదు, అదే శరీరానికి నశింపు అనేది ఉంది. ఆత్మ నిత్యమైనది అని చెప్తున్నారు అనమాట. ఆత్మ భగవంతుని యొక్క అంశ, శ్రీకృష్ణ భగవానుని యొక్క అంశ ఆత్మస్వరూపము. కాబట్టి భగవంతుడికి భక్తి సేవ చేయడం కోసమే ఆత్మస్వరూపము ఉద్దేశించబడినది అనమాట. ఎలాగైతే ఇప్పుడు మన శరీరంలో భాగాలన్నీ ఉన్నాయి, చేతులు, కాళ్ళు, శరీర భాగాలన్నీ శరీరానికి సేవ చేయడానికే ఉద్దేశించబడినట్టు మనము భగవంతుని యొక్క అంశలం కాబట్టి శ్రీకృష్ణ భగవానునికి సేవ చేయడానికే ఉద్దేశించబడినాం అనమాట. అదే మన నిజమైన స్థితి, నిజమైన స్వరూపం అనమాట. మనం మన నిజమైన స్వరూపంలో ఉంటేనే మనము ఆనందంగా ఉండగలము మరియు సంతృప్తిని పొందగలుగుతాం అనమాట. అంతేకాకుండా శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారు, 6వ అధ్యాయంలో ఏం చెప్పినారంటే, ఎవరైతే నిరంతరము తమ మనసును నాయందు లగ్నం చేస్తారో, నిరంతరం యోగినామపి సర్వేషం మద్గత నాంతరాత్మనః అనే శ్లోకంలో చెప్తారు. ఏమని చెప్తారు? ఎవరైతే నిరంతరము తమ మనసును నాయందు లగ్నం చేస్తారో యోగులందరిలోకి అతనే ఉత్తమ యోగి అని కూడా చెప్తారనమాట. ఆ తర్వాత 8వ అధ్యాయంలో ఏమని చెప్తారు అంటే, అంత్యకాలేచ మామేవ స్మరణ్ ముక్త కలేవరం అని కూడా చెప్తారు. అంటే ఎవరైతే అంత్యకాలంలో నన్ను స్మరిస్తారో వాళ్ళు నా ధామానికి చేరుకుంటారు అని చెప్తారనమాట. ఇలా మనము భగవంతుని యొక్క ధామానికి చేరుకోవాలి, భగవంతుని యొక్క లీలలను మనం ప్రత్యక్షంగా చూడాలి, భగవంతుని యొక్క లీలలలో మనము పాల్గొనాలి అని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా భగవంతునికి భక్తియుక్త సేవ అనేది చేయాలన్నమాట. శ్రీకృష్ణ భగవానునికి భక్తియుక్త సేవ చేయాలి. శ్రీకృష్ణ భగవానునికి భక్తియుక్త సేవ చేస్తేనే మనము సన్నిహిత సాంగత్యాన్ని పొందగలుగుతాం అనమాట. ఇక్కడ శ్రీల ప్రభుపాదులు వారు కూడా భాష్యంలో ఏం రాస్తున్నారో చూడండి ఒకసారి. ఎవరైనాను దేవాతి దేవుని సన్నిహిత సాంగత్యమును కోరుకొనినచో వారు తప్పక భక్తియుక్త సేవను స్వీకరించవలసి ఉంటుంది. దేవాతి దేవుని సాంగత్యమును పొందుటయే భక్తి యోగ. ఇది మిక్కిలి ప్రత్యక్ష మార్గమే కాకుండా మిక్కిలి సులభ సాధనము కూడా అని చెప్తారన్నమాట. అంటే మనం భగవంతుని యొక్క సాంగత్యాన్ని పొందాలి, భగవద్ధామాన్ని చేరాలి అని కోరిక ఉంటే ఖచ్చితంగా మనం నిరాకార బ్రహ్మజ్యోతి మీద ఉపాసన చేయకూడదు, భక్తియుక్త సేవ మాత్రమే చేయాలన్నమాట. ఇంకా ఏమని చెప్తున్నారు శ్రీల ప్రభుపాదులు అంటే, శ్రీకృష్ణుని స్వరూపము పట్ల ఆసక్తుడై ఉన్నందున తన స్థితిని ఎరుగదలిచెను. అతడు నిరాకార బ్రహ్మము పట్ల ఆసక్తుడు కాలేదు కనుక అతడు తన స్థితి సురక్షితమైనదో లేదో తెలుసుకోదలిచెను. అర్జునుడి గురించి చెప్తున్నారు అనమాట.
అర్జునుడు శ్రీకృష్ణుడి స్వరూపం పట్ల ఆసక్తిని పెంచుకున్నారు అనమాట. అంతేకాని బ్రహ్మజ్యోతి పట్ల ఆసక్తి లేదు. కాబట్టి తన స్థితి సురక్షితమైనదో కాదో తెలుసుకోవాలని చెప్పి భగవంతుడికి ఈ ప్రశ్న వేశారనమాట. శ్రీకృష్ణ భగవానునికి ఈ ప్రశ్న వేస్తారు. ఏం ప్రశ్న? బ్రహ్మ ఉపాసకులు గొప్పవాళ్ళ, లేకపోతే ఆ భక్తియుక్త సేవ చేసే, నీకు భక్తియుక్త సేవ చేసే భక్తులు పరిపూర్ణతను పొందిన వాళ్ళ, ఎవరు ఎక్కువ పరిపూర్ణతను పొందిన వాళ్ళు అని చెప్పి అడుగుతారనమాట. మరి శ్రీకృష్ణ భగవానుడు దానికి సమాధానంగా ఏం చెప్తున్నారు? 2వ శ్లోకంలో దానికి సమాధానంగా చెప్తున్నారు అనమాట. చూడండి 2వ శ్లోకము. శ్రీ భగవాను వాచ మయ్యావేశ్య మనోయే మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాస్ తే మే యుక్తా తమామత. హరే కృష్ణ. హరే సెకండ్ కృష్ణ శ్లోక మాతాజీ. ట్రాన్స్లేషన్ చదువుతారు. మాతాజీ నేను సుగుణ చదువుతాను మాతాజీ, సుగుణ మాతాజీ చెప్పింది ఫస్ట్. చదువుతాను. మాతాజీ. గౌరీదేవి మాతాజీ మ్యూట్ లోకి వెళ్ళండి. ఓకే ఓకే మాతాజీ. మిగతా వాళ్ళందరూ మ్యూట్ లోకి వెళ్ళండి. హరే కృష్ణ సుగుణ మాతాజీ. మాత చెప్పండి మాత. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, నా శ్రియారూపమునందు మనసును లగ్నం చేసి దివ్యమును ఘనమును అగు శ్రద్ధతో సదా నా అర్చనమునందు నియుక్తులైన వారు అత్యంత పరిపూర్ణులని నేను భావించుతును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నారంటే, నా సాకార రూపము పైననే తమ మనసుని స్థిరపరిచి నిత్యము శ్రద్ధతో ఎవరైతే నన్ను ఉపాసిస్తారో అటువంటి వాళ్ళే ఎక్కువ మిక్కిలి పరిపూర్ణులని నేను భావిస్తున్నాను అని చెప్తున్నారు అనమాట. అంటే నిరాకార బ్రహ్మజ్యోతిని ఉపాసించే వాళ్ళకంటే కూడా భక్తియుక్త సేవ చేసే భక్తులే ఎక్కువ పరిపూర్ణతను సంపాదించిన వాళ్ళు, ఇది నా అభిప్రాయము అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారనమాట. ఈ మాటనే 6th చాప్టర్ లో కూడా చెప్పినారు. ఏమని చెప్పినారంటే, యోగినామపి సర్వేషాం మద్గతే నాంతరాత్మనః శ్రద్ధావాన్ భజతే యోమం సమయయుక్త తమామత. అందరి యోగుల్లోకి ఎవరైతే నిరంతరము వారి మనసులో నన్ను స్మరణ చేస్తారో, శ్రద్ధతో నాయందు శ్రద్ధతో నాకు శ్రద్ధతో భక్తియుక్త సేవ చేస్తారో, భజిస్తారో అటువంటి వాళ్ళే ఉత్తమ యోగి అని చెప్తారనమాట. శ్రీల ప్రభుపాదుల వారు కూడా భాష్యంలో ఏం రాస్తున్నారో చూడండి. అంటే భక్తియుక్త సేవ అంటే ఏం చేయాలా, భక్తులు ఏం చేస్తారు, ఎవరైనా చెప్తారా? మీరు భక్తియుక్త సేవ చేయాలి అని అంటున్నారు. దాన్ని చేయడం ద్వారానే పరిపూర్ణత, వాళ్ళే ఎక్కువ పరిపూర్ణతను సాధించినట్లు అని చెప్తున్నారు కదా. భక్తియుక్త సేవ అంటే ఏం చేయాలి? ఎవరైనా చెప్తారా అండి? హరే కృష్ణ. మీరు రోజు చేసేటివే చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి రమ మాతాజీ. చెప్పండి. అదే మాతాజీ, బ్రహ్మముహూర్తంలో లేవాలి, స్నానం ఆచరించి మనము జపం చేయాలి మాతాజీ. ఏం జపం చేస్తారు? హరే కృష్ణ మహామంత్రం జపం చేయాలి మాతాజీ. హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తాము. ఇంకా మరి నైవేద్యం దేవుడికి, భగవంతుని కోసం నైవేద్యం రెడీ చేస్తారు. ఇంకా అంటే మనలాంటి అనే ఉద్దేశంతో ఉంటే బాగుంటది అని అనిపిస్తుంది. మాతాజీ చెప్పండి మాతాజీ. ఇప్పుడు మనం మన పిల్లల పైన, భర్త పైన ఎలా ప్రేమ చూపిస్తామో, అంటే మన అన్నట్టు ఫీలింగ్ తో ఉంటే అది నాకు కరెక్ట్ అనిపిస్తుంది. అది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది మన అన్న ఫీలింగ్? శ్రీకృష్ణుడు నా భగవంతుడు అని ఎప్పుడు వస్తుంది మనకి ఫీలింగ్ అంటే, హరే కృష్ణ మహామంత్రాన్ని చక్కగా శ్రద్ధతో జపిస్తే, మనం జపించాలి, నాలుకతో జపించాలి, చెవులతో శ్రద్ధతో వినాలి. ఇలా జపం చేస్తూ పోతే మీరన్నట్లు భగవంతుని పట్ల ప్రేమ అనేది వస్తుంది. ఇంకా ఏం చేస్తారు భక్తులు? భగవద్గీత భాగవతం చదువుతారు, భగవంతుడికి నైవేద్యం చేస్తారు, భగవంతునికి మాలలు కుడతారు, భగవంతుని గదిని, పూజ గదిని శుభ్రం చేస్తారు. మాతాజీ చెప్పండి. భగవంతుని రూప గుణ లీలలు వింటారు మాతాజీ. వింటారు, శ్రవణం చేస్తారు, నామ రూప గుణ లీలలను శ్రవణం చేస్తారు, కీర్తనం చేస్తారు. ఇంకా భగవంతుని గురించి, భగవత్ తత్వం గురించి ప్రచారం చేస్తారు, కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేస్తారు. ఇవన్నీ మనం రోజు చేసే పనులే అన్నమాట. ఒక వైష్ణవుల సేవ చేస్తారు, వైష్ణవులకు సేవ చేస్తారు.
ఒక ఆధ్యాత్మిక ఆచార్యుని మార్గనిర్దేశకంలో నడుచుకుంటారు. ఇవన్నీ అన్నమాట భక్తియుక్త సేవ అంటే ఇవన్నీ. ఈ బ్రహ్మ ఉపాసన కంటే కూడా ఈ భక్తియుక్త సేవ చేసే వాళ్ళే ఎక్కువ పరిపూర్ణతను సంపాదించిన వారు అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు. ఇది ఈజీ ప్రాసెస్ కూడా అని కూడా చెప్తారనమాట. ఒకసారి ప్రభుపాదుల వారు భాష్యంలో ఏం రాస్తున్నారో చూడండి. అట్టి కృష్ణ చైతన్యంలోనే శుద్ధ భక్తుడు నిరంతరం నెలకొని ఉండును. కొన్నిసార్లు అతడు జపం చేస్తుండును, కొన్నిసార్లు అతడు శ్రీకృష్ణుని గూర్చి శ్రవణం చేస్తుండును లేదా గ్రంథ పఠనం చేస్తుండును, ఇంకొన్నిసార్లు శ్రీకృష్ణుని కొరకై ప్రసాదమును సిద్ధం చేస్తుండును, లేక శ్రీకృష్ణుని కొరకై అవసరమైనదేదో ఖరీదు చేయుటకు అంగడికి వెళ్తుండెను. కొన్నిసార్లు అతడు మందిరమును లేక భగవానుని భోజన పాత్రలను శుభ్రపరచుటలో నెలకొనును. ఈ విధంగా అతడు ఏమి చేసినను తన కార్యములను కృష్ణ సంబంధములుగా చేయకుండా క్షణమైనను గడపడనమాట. అట్టి కర్మ పూర్తి సమాధి స్థితిలోనే ఉండును. ఎవరైతే వీళ్ళు బ్రహ్మ ఉపాసకులు ధ్యానంలో కూర్చొని సమాధి స్థితిలో ఉంటారు కదా వాళ్ళు, అలాగే మనం కూడా నిరంతరము అట్లా వాళ్ళు సెక్లూడెడ్ ప్లేస్కి వెళ్ళి చేస్తారు. ఎవరు లేని ఏకాంత ప్రదేశాలకు వెళ్ళి చేస్తారనమాట. నిరాకార బ్రహ్మం పట్ల ధ్యానం చేసేవాళ్ళు. మనము మన పని మనం చేస్తూనే అది అన్ని పనులు కృష్ణుడికి సంబంధంగా చేయడం వల్ల మనం కూడా సమాధి స్థితిలోనే ఉన్నట్లయితుంది అనమాట. నిరంతరము శ్రీకృష్ణ భగవానునే సెంటర్ గా చేసుకొని చేస్తే అట్టి కర్మ కూడా సమాధి స్థితిలోనే ఉండును అని చెప్పుందనమాట. అటువంటి కర్మలు నా దగ్గరికి భక్తుని నా దగ్గరికి చేరుస్తాయి అని చెప్పి చెప్తున్నారనమాట. కర్మలు ఎన్ని రకాలో తెలుసా? ఎవరికైనా తెలుసా? ఎవరికైనా మాతాజీస్, ఎవరికైనా కర్మలు ఎన్ని రకాలో తెలుసా? ఎటువంటి కర్మ చేస్తే భగవద్ధామం చేరగలుగుతాం మనము? హరే కృష్ణ ప్రభుజీ. 3 కర్మలు మాతాజీ. చెప్పండి ప్రభుజీ. 3 రకాల కర్మలు మాతాజీ. చెప్పండి. సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఆగామి కర్మలు. తర్వాత కుకర్మ, సుకర్మ. ఆ డివిజన్ కాదు నేను ఇప్పుడు అడిగేది, వేరేది. అకర్మ, వికర్మ, సుకర్మ అని మూడు రకాల కర్మలు ఉంటాయన్నమాట. సుకర్మ అంటే మనం ఏ కర్మ చేసినా కూడా దానికి తగ్గ ఫలితం అయితే వస్తుంది. అంతవరకు ఓకేనా? అది తెలుసు కదా, మనం ఏ పని చేసినా దానికి ఫలితం వస్తుంది. మనం మంచి పని చేస్తే మంచి ఫలితం వస్తుంది, పుణ్యం వస్తుంది. మనము చెడు పని చేస్తే దానికి తగ్గ పాపం వస్తుంది. పుణ్యం చేస్తే మనము స్వర్గలోకాలకు వెళ్తాం, పాపము చేస్తే మనము నరకలోకాలకు వెళ్తాం. ఇక్కడి వరకు అందరికి తెలుసు కదండి. మంచి పనులు చేస్తే పుణ్యం వస్తుంది, చెడ్డ పనులు చేస్తే పాపం వస్తుంది. దాన్ని అనుభవించడానికి మనము ఆయా లోకాలకు వెళ్తాం అన్నమాట. ఇప్పుడు సుకర్మ గురించి తెలుసుకుందాం ఫస్ట్. సుకర్మ అంటే గన ఏంటి అంటే గన శాస్త్రాలలో చెప్పినట్టు మనము మన విద్యుక్త ధర్మాలను చేయడం అన్నమాట. విద్యుక్త ధర్మాలని రూల్స్ ప్రకారము చేయడం అన్నమాట. అలా చేయడం వల్ల అది పుణ్యకర్మ అవుతుంది. దాని ఫలితము పుణ్యము. దానివల్ల మనము స్వర్గానికి వెళ్తాం అన్నమాట. అదే శాస్త్రానికి విరుద్ధంగా పనులు చేయడం అన్నమాట. వికర్మ అంటే గన శాస్త్రానికి విరుద్ధంగా పనులు చేయడం అన్నమాట. అంటే శాస్త్రాలలో చెప్పబడింది, ఏమని చెప్పబడింది? మాంసభక్షణ చేయకూడదు, మద్యపానం సేవించకూడదు, జూదం ఆడకూడదు, అభద్ర స్త్రీ సంఘం చేయకూడదు అని చెప్పి శాస్త్రాలలో చెప్పబడింది. కానీ ఎగ్జాక్ట్ గా దానికి ఆపోజిట్ చేస్తారనమాట. అది మరి సిన్ఫుల్ అవుతుంది, అది పాపమే అవుతుంది. కాబట్టి అలా చేసే వాళ్ళు ఆ పాప ఫలితాన్ని అనుభవించడం కోసం నరకానికి వెళ్లాల్సి వస్తుంది అనమాట. మరి పుణ్యము కాకుండా, పాపం కాకుండా ఇంకొక కర్మ ఉంటుందన్నమాట. అది ఏంటి అంటే అకర్మ. అకర్మ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే మనము భగవద్ధామము చేరుకోగలుగుతాం అనమాట. అకర్మ అంటే భగవంతుని కోసం పని చేయడం అన్నమాట. ఇప్పుడు అర్జునుడు ఉన్నారు, అర్జునుడు యుద్ధం చేసినారు. ఏమి తన రాజ్యం సంపాదించడం కోసం కాదు, లేదా ఈ ధృతరాష్ట్ర పుత్రుల మీద దుర్యోధనుడు, దుశ్శాసనుడు ద్రౌపది మాతని అవమానించారు కదా. అవమానించారని చెప్పి వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికో వాళ్ళ మీద ద్వేషంతోనో ఆ యుద్ధం చేయలేదు. ఎందుకు చేశారు? అర్జునుడు యుద్ధం ఎందుకు చేశారు?
కేవలం శ్రీకృష్ణుని కోరిక, అది శ్రీకృష్ణుని యొక్క మిషన్ లో తను ఒక పనిముట్టుగా మాత్రమే పని చేశారనమాట. ముందు శ్లోకంలో, ముందు అధ్యాయాలలో కూడా చెప్పారు కదా, నిమిత్త మాత్రం భవ సవ్యసాచి అని అంటారు శ్రీకృష్ణ భగవానుడు విశ్వరూపం చూపించినప్పుడు. వీళ్ళందరి చావు నా చేత ఇదివరకే లిఖించబడింది, కేవలం నువ్వు యుద్ధం చెయ్యి, కేవలము నా మిషన్ లో, నా యొక్క మిషన్ లో నువ్వు ఒక పనిముట్టులాగా ఉండు అని చెప్తారనమాట. అంటే మనం భగవంతుని కోసం చేసే కర్మలు లేదా భగవంతుని సెంటర్ గా పెట్టుకొని చేసే కర్మలకు ఎటువంటి రియాక్షన్ ఉండదన్నమాట. మనం స్వర్గానికి పోనక్కర్లేదు, నరకానికి పోనక్కర్లేదు, డైరెక్ట్ గా మనము భగవద్ధామం చేరుకోవచ్చు అనమాట. ఇప్పుడు అర్థమైందండి. సుకర్మ అంటే గన మంచి పనులే మనం చేసేది. అంటే మన విద్యుక్త ధర్మ, ఇప్పుడు నేను డాక్టర్ పని చేస్తాను, చక్కగా ఆ పనే చేస్తాను. చేయడం ద్వారా ఏమవుతుంది, దానికి ఒక పుణ్యకర్మ వస్తుంది అనమాట. దానివల్ల నేనేమవుతాను, బాగా పుణ్యలోకాలకు వెళ్తాను అనమాట, స్వర్గాలకు వెళ్తాను. లేదా నేను అధర్మంగా చేశాను అనుకోండి, నా వృత్తిని అధర్మంగా చేశాను అనుకోండి, అది పాపకర్మ అవుతుంది, అప్పుడు నేను నరకానికి వెళ్లాల్సి వస్తుంది. అలా కాకుండా కృష్ణ చైతన్యంలోనే నా డ్యూటీ నేను చేశాను, అప్పుడు అది ఆధ్యాత్మిక కర్మనే అవుతుంది. నేను చేసేది డాక్టర్ పని, కానీ కృష్ణ చైతన్యంలో చేస్తే గన అది అకర్మ అవుతుంది అనమాట. దానికి స్వర్గానికి వెళ్ళనక్కర్లేదు, నరకానికి వెళ్ళనక్కర్లేదు, మనము భగవద్ధామం చేరుకోగలుగుతాం. కాబట్టి కృష్ణుడికి సంబంధంగా చేస్తే ఏ పనైనా సరే అది అకర్మ అవుతుంది అనమాట. దానికి రిజల్ట్ అనేది ఏమి ఉండదు అనమాట. ఇప్పుడు మనము గులాబ్ జామున్ తినాలనుకుంటాము, డైరెక్ట్ గా వండుకొని మనం తినేసినామంటే అది దానికి రియాక్షన్ అనేది మనం తీసుకోవాల్సి వస్తుంది అనమాట. కానీ అదే గులాబ్ జామున్ మనం వండి భగవంతునికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత ప్రసాదంగా తీసుకుంటే అది దానికి ఏ రియాక్షన్ అనేది ఉండదన్నమాట, అది అకర్మ అవుతుంది. కాబట్టి ప్రతి పనిలో మనం తినేటప్పుడు, మనం ఉద్యోగం చేసేటప్పుడు, ఎప్పుడైనా సరే మనము భగవంతుని యొక్క చైతన్యంలో ఉంటే వాటికి అవన్నీ అకర్మ కిందికి వస్తాయన్నమాట. అలా భక్తులు భక్తియుక్త సేవలో నిరంతరము కృష్ణున్నే సెంటర్ గా పెట్టుకుని పనులు చేయాలా అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ శ్లోకాలలో 3-4 శ్లోకాలలో భగవంతుడు బ్రహ్మ ఉపాసకుల గురించి, అంటే బ్రహ్మజ్యోతిని ఉపాసించే వాళ్ళ గురించి చెప్తారనమాట. బ్రహ్మజ్యోతి అంటే ఏంటి, ఎవరైనా చెప్తారా? హరే కృష్ణ. మాతాజీ. చెప్పండి కాంతి, దేహ కాంతి మాతాజీ. దేవాది దేవుడు ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు మాతాజీ. శ్రీకృష్ణ భగవాను యొక్క దేహ కాంతే బ్రహ్మజ్యోతి అన్నమాట. సరేనా? ఆ బ్రహ్మజ్యోతిని ఉపాసించే వాళ్ళ గురించి ఇక్కడ 3-4 శ్లోకాలలో చెప్తున్నారనమాట. 3వ శ్లోకం చూడండి. ఏత్వక్షరం అనిర్దేశ్యం అవ్యక్తం పర్యుస్పాసతే సర్వత్ర గమచింత్యంచ కూటస్థం అచలం ధ్రువం. 4వ శ్లోకము. సన్నియమ్యేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. చదవచ్చా మాతాజీ? చదవండి మాతాజీ. కానీ ఇంద్రియానుభూతికి అతీతమైనది, సర్వవ్యాపకమైనది, ఊహాతీతమైనది, మార్పు లేనిది, స్థిరమైనది, కదలనిది అయిన అవ్యక్తమును అంటే పరతత్వమును, నిరాకార భావనను పూర్తిగా అర్చించే వ్యక్తులు సమస్త ఇంద్రియాల నిగ్రహము ద్వారా అందరి పట్ల సమభావం కలిగి ఉండడం ద్వారా సర్వుల సంక్షేమంలో నెలకొన్న వారై చివరకు నన్ను పొందుతారు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో బ్రహ్మజ్యోతి గురించి చెప్తున్నారన్నమాట. 3వ శ్లోకంలో ఏత్వక్షరం, అక్షరం అంటే దానికి క్షయము లేదు. అనిర్దేశ్యం, అనిర్దేశ్యం అంటే అనిర్వచనీయమైనది, అర్థం కానిది. అవ్యక్తం అంటే మనం చూడలేమన్నమాట, చూడలేనిది. పర్యుపాసతే, అలాంటి బ్రహ్మ జ్యోతిని ఎవరైతే ఉపాసిస్తారో, ఇంకా ఏం చెప్తున్నారు, సర్వత్ర గమచింత్యంచ, మొత్తం వ్యాపించి ఉంటుందంట బ్రహ్మజ్యోతి. ఇంకా కూటస్థం అంటే మార్పు లేనిది. అచలం అంటే కదలనిది, ధ్రువం దృఢమైనది. ఇటువంటి
అక్షరమైనది, అనిర్వచనీయమైనది, అవ్యక్తమైనది, అంతటా వ్యాపించి ఉన్నది, కదలలేనిది, మరియు మార్పు లేనిది, మరియు దృఢమైనది. ఇటువంటి బ్రహ్మజ్యోతిని ఎవరైతే ఉపాసిస్తారో, ఇంకా ఏం చెప్తున్నారు, వాళ్ళ లక్షణాలు కూడా చెప్తున్నారు అనమాట. బ్రహ్మజ్యోతిని ఉపాసించే వాళ్ళు ఎలా ఉంటారు అనేది 4వ శ్లోకంలో చెప్తున్నారంట. సన్నియమ్యేంద్రియ గ్రామం అంటే వాళ్ళు ఏం చేస్తారంట, వాళ్ళ ఇంద్రియాలని పూర్తిగా నిగ్రహించుకుంటారంట. అంటే వాళ్ళు సెన్స్ గ్రాటిఫికేషన్ ని, ఇంద్రియ భోగాన్ని పూర్తిగా వదిలేస్తారనమాట. ఇప్పుడు మనము కళ్ళు చూస్తే అన్ని అందమైన రూపాలను చూడాలని ఉంటుంది, కానీ వాళ్ళు కళ్ళు మూసేసుకుంటారంట. కళ్ళు మూసుకొని బ్రహ్మం అంటే బ్రహ్మజ్యోతిని ఉపాసిస్తారనమాట. చెవులకి ఏవేవో వినాలనిపిస్తుంటుంది, మళ్ళీ రకరకాలవి తినాలనిపిస్తుంటుంది. అవన్నిటిని వాళ్ళు విత్డ్రా చేస్తారంట. వాళ్ళ ఇంద్రియాలన్నిటినీ బహిర్గతం నుంచి తీసేసి అంతర్గతంగా చేస్తారనమాట. ఆత్మ పైననే వాళ్ళు ధ్యానం చేస్తారనమాట, ఇంద్రియ నిగ్రహం చేస్తారు. మరియు సర్వత్రా సమబుద్ధయ అంటే సర్వత్రా సమబుద్ధయ అంటే అన్ని వేళలా అన్ని చోట్ల వాళ్ళు బ్యాలెన్స్డ్ గా ఉంటారనమాట. అంటే సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఒకే రకంగా ఉంటారు, బాధ కలిగిన ఒకే రకంగా ఉంటారు, సంతోషమైనా ఒకే రకంగా ఉంటారు. వాళ్ళకు మట్టి గడ్డైనా సరే, బంగారైనా సరే, రెండు ఒకటే అన్నమాట. అట్లా అన్నిట్లో ద్వంద్వాలన్నిట్లోనూ వాళ్ళు సమంగా ఉంటారనమాట. ఇంకా ఏంటి, వాళ్ళు సర్వభూత హితేరత అంటే అన్ని జీవుల పట్ల ప్రేమ భావం అనేది ఉంటుందన్నమాట. మరియు అందరి జీవుల యొక్క హితంని కోరుకుంటారు వాళ్ళు. వాళ్ళు కూడా భగవంతుణ్ణి పొందుతారు. తే ప్రాప్నువంతి మామేవ, వాళ్ళు కూడా నన్నే పొందుతారు, కానీ వాళ్ళు నా దేహకాంతిని మాత్రమే పొందుతారు. అంటే బ్రహ్మజ్యోతిలోనే వాళ్ళు లీనమవుతారు అనమాట. అంతేగాని భగవద్ధామంలో భగవంతుని యొక్క లీలలలో వాళ్ళు పాల్గొన్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళు శ్రీకృష్ణ భగవానుని యొక్క సాకార రూపానికి వాళ్ళు భక్తి చేయలేదు. వాళ్ళు ఎంతసేపు ఉన్నా భగవంతుని యొక్క దేహకాంతే సమస్తము అనుకొని వాళ్ళు బ్రహ్మ జ్యోతిలో లీనం అవ్వాలని చెప్పి బ్రహ్మాన్ని ఉపాసన చేస్తారనమాట. ఇవి కానీ ఇక్కడ ప్రభుపాదుల వారు భాష్యంలో ఏం చెప్తున్నారంటే, ఈ బ్రహ్మానందం వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు సాధిస్తారో, బ్రహ్మజ్యోతిలో ఐక్యమవుతారో, అప్పుడు కూడా ఆనందం అనేది ఉంటుంది. కానీ ఆ ఆనందం కంటే కూడా ఈ భక్తి ఆనందం అనేది ఎన్నో రెట్లు గొప్పది అని చెప్తారనమాట. భక్త్యానందం ముందు ఈ బ్రహ్మానందం అనేది చాలా తక్కువ అనమాట. ఎందుకు అంటే, ఇప్పుడు బ్రహ్మజ్యోతిలో లీనమైన వాళ్లకు, భగవద్ధామానికి వెళ్ళిన వాళ్ళు, వైకుంఠ లోకాలకు వెళ్ళిన వాళ్ళకు ఏం తేడా ఎవరైనా చెప్తారా? హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. మాతాజీ, బ్రహ్మజ్యోతిలో లీనమైన వాళ్ళు అక్కడే ఉండాల్సి వస్తుంది మాతాజీ. భగవంతునితో సాంగత్యాన్ని వాళ్ళు కోల్పోతారు కదా మాతాజీ. ఎప్పుడైతే ఆ బ్రహ్మజ్యోతిలో లీనమవుతారో వాళ్ళకి ఇంకా అక్కడే మనం ఒక చోట స్ట్రక్ అయినట్టు ఉంటుంది మాతాజీ. మరి ఎప్పుడైతే మనము ఆనందాన్ని కోరుకుంటామో అప్పుడు చేయలేని పరిస్థితి అన్నమాట. అది మాతాజీ. ఓకే మాతాజీ. ఇక్కడ బ్రహ్మజ్యోతిలో లీనమైనా కూడా ఆనందం అనేది ఉంటుంది, బ్రహ్మానందము అని చెప్తారనమాట. యాక్చువల్ గా మనము ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్తే, ఒక జీవి ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్తే ఎటువంటి శరీరం వస్తుంది అంటే అతనికి సచ్చిదానంద స్వరూపం వస్తుంది అనమాట. శ్రీకృష్ణ భగవానుడికి ఎటువంటి స్వరూపం ఉంది? సచ్చిదానంద స్వరూపము. అలాగే మనం భగవద్ధామం వెళ్ళినా కూడా మనకి కూడా సచ్చిదానంద స్వరూపం ఉంటుందన్నమాట. సత్ అంటే ఏంటి అర్థము? శాశ్వతమైన. చిత్ అంటే పరిపూర్ణ జ్ఞానవంతమైన ఆనందమయమైన శరీరం అన్నమాట. ఆనందమయమైన జీవితం అంటే శాశ్వతమైన జ్ఞానపూర్ణమైన ఆనందమైన జీవితం అనేది మనకి భగవద్ధామంలో ఉంటుందన్నమాట. కానీ బ్రహ్మజ్యోతిలో ఐక్యమయ్యే వాళ్ళు, లీనమయ్యే వాళ్ళకి సత్ చిత్త ఆనంద కదా మనం భగవద్ధామంకి వెళ్తే వచ్చేది. ఇక్కడ బ్రహ్మజ్యోతిలో ఐక్యమయ్యే వాళ్ళకి ఏముంటుంది అంటే సత్ ఉంటుంది, చిత్ ఉంటుంది, కానీ ఆనందం అనేది ఉండదన్నమాట. అంటే వాళ్ళు కూడా పర్మనెంట్ గా అట్లా బ్రహ్మానందంలో ఉండొచ్చు, బ్రహ్మానందాన్ని పొందుతూ ఉండొచ్చు. ఆ తర్వాత జ్ఞానం కూడా ఉంటుంది,
కానీ ఈ ఆనందం అనేది వాళ్ళకి అంతగా ఉండదన్నమాట. భక్తులు పొందే ఆనందం మీద అది చాలా తక్కువ. ఎందుకు అంటే ఎవరికైనా సేవ చేస్తే వచ్చే ఆనందమే నిజమైన ఆనందం అన్నమాట. అప్పుడు మనము భావ వినిమయము, ప్రేమ వినిమయము, రిలేషన్షిప్, ఇద్దరి మధ్యలో రిలేషన్షిప్స్ అవి ఏమీ ఉండవన్నమాట. వాళ్ళు ఒంటరిగా ఉండాల్సి వస్తుంది అంతే. బ్రహ్మజ్యోతిలో లీనమయ్యే వాళ్ళు. ఇప్పుడు మీరే ఊహించండి, మనల్ని ఒక గదిలో పెట్టేశారు. ఆ గదిలో మనకి ఇష్టమైనటువన్నీ పెట్టినారనుకోండి. ఇష్టమైన పదార్థాలు పెట్టారు, ఇష్టమైన మ్యూజిక్ పెట్టారు, సినిమాలు ఇష్టమైనటివి పెట్టారు, బుక్స్ మనకి నచ్చినవి పెట్టారు, బట్టలు మనకి నచ్చినటివి పెట్టారు, ఎన్ని కావాలంటే అన్ని, ఏం కావాలంటే అవి. ఎంతసేపు మూవీస్ చూసుకోవాలంటే చూసుకోవచ్చు, ఎంతసేపు మన ఇష్టమైన మ్యూజిక్ వినాలన్నా వినొచ్చు. కానీ ఆ రూమ్ లో మీరు ఒకరే ఉన్నారు. అప్పుడు ఎంతసేపు అని మీరు సినిమా చూస్తారు, ఎంతసేపు అని మ్యూజిక్ వింటారు, ఎంతసేపు అని మీకు నచ్చినటివి తింటారు. ఎవరితోనైనా మన ఆనందాన్ని పంచుకుంటేనో, లేదా ఎవరికో ఒకరికి మన శక్తితో మనం సేవ చేస్తేనో వచ్చే ఆనందము, ఆ సాంగత్యము, ఆ ప్రేమ వినిమయం అనేది బ్రహ్మజ్యోతిలో ఐక్యమయ్యే వాళ్ళకి అది దొరకదన్నమాట. కాబట్టి వాళ్ళు ఆ సాంగత్యం కోసము, ఆ ఆనందం కోసము మళ్ళీ వాళ్ళు పతనమవుతారనమాట. పతనం అంటే ఎక్కడికి వస్తారు? మళ్ళీ మర్త్యలోకమైన భూలోకానికి వస్తారనమాట. ఎంతో కష్టము ఆ బ్రహ్మ ఉపాసన చేయడము మరియు బ్రహ్మజ్యోతిలో ఐక్యం అవ్వడము అనేది చాలా కష్టము. అంత కష్టమై పైకి వెళ్ళిన తర్వాత మళ్ళా సాంగత్యం కోసము లేదా ఆనందం కోసము మళ్ళీ పతనం అవుతారనమాట. అది చెప్తారనమాట ఇక్కడ. ఆ బ్రహ్మానందానికి, భక్తి ఆనందానికి ఉండే తేడా అది. వాళ్ళలో కూడా అన్ని మంచి లక్షణాలే ఉన్నాయి. వాళ్ళు ఇంద్రియాలన్నీ నిగ్రహిస్తారు, అన్ని వేళల్లో సమబుద్ధితో ఉంటారు, అన్ని జీవరాశుల పట్ల జీవరాశుల యొక్క హితాన్ని కోరుకుంటారు, అన్ని ఉన్నాయి. కానీ భగవంతుడికి రూపం ఉందంటే వాళ్ళు ఒప్పుకోరనమాట. వాళ్ళు భగవంతుని రూపానికి భక్తియుక్త సేవ అనేది చెయ్యరు. కాబట్టి వాళ్ళు భగవద్ధామం చేరుకోలేరు. ఆ దేహకాంతి బ్రహ్మజ్యోతిలోని వాళ్ళు వేలాడుతూ ఉంటారనమాట. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. ఆ బ్రహ్మ ఉపాసన అనేది ఎంత కష్టం అనేది ఈ శ్లోకంలో భగవంతుడు చెప్తున్నారనమాట. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిర అవాప్యతే. హరే కృష్ణ. ఫిఫ్త్ శ్లోక ట్రాన్స్లేషన్ చదవండి మాతాజీ. పరమ పురుషుని అవ్యక్త నిరాకార తత్వం పట్ల ఆసక్తమైన మనస్సు గల వారికి పురోగతి మిక్కిలి కష్టతరము. ఆ విధానమున ప్రగతిని సాధించుట దేహదారులకు ఎల్లప్పుడూ కష్టతరమే. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారంటే, బ్రహ్మ ఉపాసన చేసే వాళ్ళు అంటే నిరాకార బ్రహ్మ జ్యోతి పట్ల ఆసక్తి పొంది బ్రహ్మ జ్యోతిని ఉపాసించే వాళ్ళకి క్లేశో అధికతరస్తేషం, క్లేశాలు ఎక్కువ అంట. అధికతరహ అంటే చాలా ఎక్కువ అనమాట. ఆ ప్రాసెసే కష్టము. ఆ తర్వాత వాళ్ళ అవ్యక్తాహి గతిర్ దుఃఖం, వాళ్ళకి గతి అది దుఃఖమే ఎక్కువగా ఉంటుందన్నమాట. కష్టం ఎక్కువ, వచ్చే ప్రతిఫలం తక్కువ. ఒకవేళ వచ్చినా మళ్ళీ పతనం అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. కాబట్టి బ్రహ్మ ఉపాసనం బ్రహ్మజ్యోతిని ఉపాసించడం అనేది, ఆ విధంగా బ్రహ్మజ్యోతిలో ఐక్యం అవ్వడము అనేది చాలా కష్టతరమైన పద్ధతి. మీరే ఊహించండి, మన మనస్సు ఎంత చపలత్వంగా ఉంటుంది అంటే, మనసు ఎప్పుడు ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తుంటుంది. మనసుని నిగ్రహించాలి వాళ్ళు. ఫస్ట్ మనసుని నిగ్రహించాలి, ఫస్ట్ ఇంద్రియాలను నిగ్రహించాలి, తర్వాత మనసుని నిగ్రహించాలి. అట్లాంటి మనసుని సరేలే ఎట్లో ఒకట్లా అభ్యాసంతోనైనా మనసుని నిగ్రహించినాం అనుకోండి, నిగ్రహించి అట్లే ఉంచగలుగుతామా? ఉంచలేము. మనం దేన్నో ఒక దానిపైన మనసుని లగ్నం చేస్తేనే అప్పుడు అది స్థిరంగా ఉంటుంది. లేదంటే ఏదో ఒక ఆలోచనలు అనేటివి వస్తుంటాయి అన్నమాట. అంత కష్టమైన మనసుని మనము కంట్రోల్ చేసి, నువ్వు ఒక లైట్ మీద, ఒక బ్రహ్మజ్యోతి మీద నువ్వు లగ్నం చెయ్యి అంటే అది సాధ్యమైన పనేనా? అది చాలా కష్టం అన్నమాట. అదే మన మనసుని భగవంతుని యొక్క పాదాల పైననో, భగవంతుని శ్రీకృష్ణ భగవానుని రూపం పైననో, నామ రూప గుణలీలల పైననో మనము మన మనస్సుని లగ్నం చేయడం అనేది చాలా ఈజీ అని చెప్తారు. అంటే
ఏది ఈజీ ప్రాసెస్ అంటే ఆ బ్రహ్మ ఉపాసన అనేది కష్టమైన ప్రాసెస్. భక్తియుక్త సేవ అనేది ఈజీ ప్రాసెస్. అదేంటి నిరాకార బ్రహ్మజ్యోతిని పూజించే వాళ్ళు క్లేశాలు వాళ్ళ ప్రాసెస్ లో కూడా ఎంతో కష్టం అనేది ఉంది. కష్టం ఎక్కువ, ఫలం తక్కువ అన్నట్టుగా ఉంటుంది అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. 6, 7 శ్లోకాలు. ఈ శ్లోకం ఇప్పటి వరకు బ్రహ్మను ఉపాసించే వాళ్ళ గురించి చెప్పారు కదా, బ్రహ్మజ్యోతిని ఉపాసించే వాళ్ళ గురించి. ఇప్పుడు భగవంతుడు భక్తుల గురించి చెప్తారనమాట ఈ 2 శ్లోకాలలో. 6, 7 శ్లోకాలు. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పర అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. 7th శ్లోకము. తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యా వేసిత చేతసాం. హరే కృష్ణ. 6, 7 శ్లోకాలకి ట్రాన్స్లేషన్ చదువుతారా ఎవరన్నా? హరే కృష్ణ మాతాజీ, నేను చదువుతాను. చదవండి ఉషా మాతాజీ. కానీ ఓ పార్థ, సర్వకర్మలను నాకు అర్పించి అన్య చింతలేక నాకు భక్తులై మనస్సును నాయందే లగ్నం చేసి సదా నన్ను ధ్యానించుచు నా భక్తియుత సేవలో నన్ను అర్చించడి వారిని శీఘ్రమే జన్మ మరణమును సంసార సాగరం నుండి ఉద్ధరింతును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. భక్తులు ఎలా ఉంటారంట? తమ సమస్త కర్మలను నాకే అంటే ఏతు సర్వాణి కర్మాని అంటే వారి యొక్క సమస్త కర్మలను మయి సన్యస్య మత్పర, మయి సన్యస్య నాకే సమర్పిస్తారు, శ్రీకృష్ణ భగవానునికే సమర్పిస్తారు. మత్పర అంటే నా పట్ల ఆసక్తిని పెంపొందించుకుంటారు. అనన్యే నైవ యోగేన, యోగం అంటే ఇక్కడ భక్తి యోగం. అనన్యే నైవ యోగేన అంటే అన్య చింత లేకుండా నా ఎందే, ఏవా అంటే కేవలం శ్రీకృష్ణ భగవానుడి ఎందే, అన్య చింత లేకుండా కేవలం శ్రీకృష్ణ భగవానుడి ఎందే భక్తియుక్త సేవలో నెలకొని అలా నన్ను ధ్యానిస్తూ ఉపాసిస్తూ ఉంటారనమాట భక్తులు. మరి అలా చేయడం వల్ల ఏమవుతుందంట? భగవంతుడు మనకేమిస్తారు అది చేయడం వల్ల అనేది నెక్స్ట్ శ్లోకంలో భగవంతుడు చెప్పారనమాట. అటువంటి వాళ్ళని ఉద్ధరించడం కోసం తేషామహం సముద్ధర్త, అటువంటి వాళ్ళని ఉద్ధరించడం కోసం, సముద్ధర్త అంటే ఉద్ధరించడం కోసము, మృత్యు సంసార సాగరాత్, ఎక్కడి నుంచి ఉద్ధరిస్తారంట? ఈ సంసార సాగరం, మన ఈ భౌతిక జగత్తుని ఎలా పోల్చారు? ఒక సాగరంతో పోల్చారనమాట. ఎటువంటి సాగరం అంట అది? మృత్యు సంసార సాగరం అంటే అడుగడుగున మృత్యు అనేది ఉంది. అటువంటి మృత్యు సాగరం నుంచి మనల్ని ఉద్ధరిస్తారంట. భవామి ఎప్పుడు ఉద్ధరిస్తారంట? భవామి నా చిరాత్ పార్థ, అచిరాత్ అంటే తొందరలోనే శీఘ్రంగా వాళ్ళు ఉద్ధరింపబడతారనమాట. మై ఆవేశిత చేతసం, నా పైననే వాళ్ళ చేతస్సు అంటే వాళ్ళ మనసును నా పైననే లగ్నం చేసిన వాళ్ళని నేను ఈ మృత్యు సంసార సాగరం నుంచి శీఘ్రముగా బయటపడేసి నా ధామానికి తీసుకెళ్తాను అని చెప్తున్నారనమాట. అంటే ఇక్కడ సంసార సాగరం అంటే ఏంటో ఎవరైనా చెప్తారా? సంసారం అంటే ఏంటి మాతాజీ? జన్మ మృత్యు జర వ్యాధులు మాతాజీ. కరెక్ట్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సంసారం అంటే ఇప్పుడు మనం అనుకోవచ్చు భార్య భర్త, తల్లి తండ్రి, కొడుకు కూతురు, ఇవే మనం సంసారం అనుకోవచ్చు. కానీ ఒక అనాథ ఉన్నాడు అనుకోండి, అతనికి తల్లిదండ్రులు ఉండరు, పెళ్లిగాని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి భార్య ఉండదు, వీళ్ళకి భర్త కూడా ఉండరు పెళ్లి చేసుకోకపోతే, ఆ తర్వాత పిల్లలు కూడా ఉండరు. మళ్ళీ అటువంటి వాళ్ళకి సంసారం లేనట్ట. అంటే సంసారము అంటే ఈ భార్య పిల్లలు ఇది కూడా సంసారమే. కానీ నిజమైన సంసారం అంటే ఏ సంసార సాగరంలో మనం కొట్టిమిట్టాడుతున్నాము అంటే తిరిగి తిరిగి పుట్టడం, మళ్ళీ మళ్ళీ పుట్టడము, మళ్ళీ మళ్ళీ వృద్ధులవ్వడము, మళ్ళీ మళ్ళీ వ్యాధి బారిన పడడము, మళ్ళీ మళ్ళీ చనిపోవడము, మళ్ళీ మళ్ళీ పుట్టడం. జన్మ మృత్యువు జర వ్యాధి. ఎవరికి చనిపోవాలని ఉండదు, కానీ ఏదో ఒక రోజు మనకు మృత్యు అనేది వస్తుంది. ఎవరికి ఓల్డేజ్ రావాలని ఉండదు, కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఓల్డేజ్ అనేది వస్తుంది. ఎవరికి డిసీజ్ వ్యాధి రావాలని ఎవరు కోరుకోరు,
కానీ ఖచ్చితంగా మనము ఏదో ఒక ఆ వ్యాకులతకి లోనవుతా ఉంటాం అన్నమాట. కాబట్టి ఈ ప్రకృతి నియమాలు అనేటివి చాలా కఠినంగా ఉంటాయి. మనము ఈ సైంటిస్టులు ఎంత పురోగతి చెందినా కూడా ఈ ఏదో కొంచెము శరీరానికి సుఖాలని వాళ్ళు చేకూర్చగలుగుతారే కానీ ఈ జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి ఒక క్షణమైన మనల్ని కాపాడలేరన్నమాట. మృత్యు వచ్చినప్పుడు ఒక క్షణం కూడా మనల్ని ఎవరు కాపాడలేరన్నమాట. కాబట్టి ఈ సంసార సాగరం, మృత్యు సంసార సాగరంలో నుంచి బయటపడాలి అంటే మాత్రము మనము భగవంతుని యొక్క భక్తియుక్త సేవ అనేది చేయాలన్నమాట. ఆ విధంగా మాత్రమే మనము ఉద్ధరింపబడతాం అన్నమాట. మీరు ఫోటో చూసింటారు కదా, సముద్రంలో ఒకతను మునిగిపోతా ఉంటాడు. విష్ణుమూర్తి గరుడు మీద వచ్చి, గరుడ వాహనం మీద వచ్చి చెయ్యి అందిస్తా ఉంటారు అనమాట. ఆ ఫోటో మీరు చూసుంటారు, ఇస్కాన్ టెంపుల్లో అట్లా ఉంటుంది. లేదా మన భగవద్గీతలో కూడా ముందు ఫొటోస్ ఉన్నాయి కొన్ని, వాటిలో చూడండి. అలా భక్తుణ్ణి భగవంతుడు ఆ విధంగా కాపాడతాడనమాట. కానీ ఈ సంసార సాగరాన్ని ఇంకొక మాతాజీ చెప్పారనమాట. అదే ఆ మాతాజీ ఈ సంసార సాగరం అనేది ఎలా ఉంటుంది, ఈ భౌతిక జగత్తులో మనము ఎలా కొట్టుమిట్టాడుతున్నాము అనే దాని గురించి ఒక మాతాజీ క్లాస్ లో చెప్పారు. ఏమని చెప్పారు అంటే గన, ఒకతను అడవి చూడాలనుకుంటారంట. అడవి చూడాలనుకొని అడవిలోకి వెళ్తారనమాట. అడవిలోకి వెళ్తే అతని అడవిలోకి వెళ్ళగానే ఏమవుతుందంట, ఒక పులి వెంటబడుతుందన్నమాట. పులి వెంటబడుతుంది అని చెప్పి పరిగెత్తి 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 ఒక కొమ్మను పట్టుకొని వేలాడతాడనమాట. కొమ్మను పట్టుకొని వేలాడితే కిందికి దూకుదామా అంటే గన్నా పులి ఆడే కాసుకొని ఉంటుందన్నమాట. ఆ తర్వాత అటువైపుకి దూకుదామా అని అంటే ఆ కొమ్మ అటువైపుకి దూకుదామా, ఇటువైపు పులి ఉంది కదా అటువైపుకి దూకుదామా అని అంటే అక్కడ ఏముంటుందంట, ఒక పెద్ద నది ఉంటుందన్నమాట. అక్కడ ముసళ్ళు, పాములు ఇవన్నీ ఉన్నాయన్నమాట. కాబట్టి ముందుకు వెళ్ళలేడు, వెనక్కి రాలేడు అనమాట. సరే కొమ్మ మీదనే ఏలాడదామా అంటే గన ఆ కొమ్మని ఒక తెల్ల ఎలుక, ఒక నల్ల ఎలుక కుడతా ఉంటాయన్నమాట. అంటే ఆ కొమ్మ ఎప్పుడైనా ఇరగొచ్చు. ఆ తర్వాత ఇంకొకటి ఏంటి అంటే గన ఏ కొమ్మకైతే అతను వేలాడుతూ పట్టుకున్నాడో ఆ పైన ఇంకొక కొమ్మ ఉంది. ఆ కొమ్మకి తేనె తుట్ట ఉందన్నమాట. ఆ తేనె తుట్టలో నుంచి ప్రతి 5 నిమిషాలకి ఒక చుక్క తేనె తన నోట్లో పడతా ఉందన్నమాట. అదొకటే ఆనందం ఆయనకి. ఒక చుక్క తేనె 5 నిమిషాలకు ఒకసారి నోట్లో పడతా ఉందన్నమాట. ఈ ముందేమో వెనక పులి, ముందేమో ముసళ్ళు, ఆ కొమ్మ కూడా విరిగిపోతా ఉంది. అప్పుడు ఇంత సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఒకరు హెలికాప్టర్ లో వచ్చి చెయ్యి అందిస్తాము, రండి వచ్చేసేయండి చెయ్యి అందిస్తాను అంటే అతను ఏమంటాడంట, ఉండండి ఒక 5 నిమిషాలు వెయిట్ చేయండి, ఇప్పుడు తేనె చుక్క పడుతుంది అది తాగి వస్తాను అని అంటారంట. అంటే మనము ఈ భౌతిక జగత్తులో ఇది అశాశ్వతమని తెలుసు, దీంట్లో దుఃఖమే ఉంది అని కూడా తెలుసు. ఆ తర్వాత సుఖం ఉన్నా కూడా అది చాలా టెంపరరీ, అది చాలా చపలమైన సుఖము అని తెలిసినా కూడా ఎవరైనా గురువు వచ్చి చెయ్యి అందిస్తాను, నేను తీసుకెళ్తాను భగవంతుడి దగ్గరికి, నీకు జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చి నిన్ను తీసుకెళ్తాను అంటే లేదు ఇప్పుడు కాదు, నాకు అది తేనె చుక్క రావాలి, అది వచ్చిన తర్వాత నాది మనం అంతా నేను అనుభవించిన తర్వాత వస్తాను అని అంటారు అనమాట. అట్లా ఈ భౌతిక జగత్తుని అలా పోలుస్తారంట. ఈ మృత్యు సంసార సాగరాల నుంచి మనము బయటపడాలి అంటే డైరెక్ట్ గా భగవంతుడే వచ్చి మనల్ని ఉద్ధరిస్తాను, నేనే వచ్చి ఉద్ధరిస్తాను. తేషం అహం అంటే ఇక్కడ డైరెక్ట్ గా శ్రీకృష్ణుడే వచ్చి మనల్ని తీసుకెళ్తారు, మళ్ళీ ఎవరినో పంపించారనమాట. అంటే ఇక్కడ భక్తియుక్త సేవ అంటే మెయిన్ గా హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయడం ద్వారా అని చెప్తారనమాట. ఇక్కడ ప్రభుపాదుల వారు కూడా భాష్యంలో ఏం రాస్తున్నారు అంటే గన, సముద్రంలో పడిన వాడు ఈతలో ఎంతటి గొప్ప నేర్పరి అయినను ఎంతగా యత్నించినను తనను తాను రక్షించుకోలేడు. కానీ ఎవరైనాను చేతినందించి నీటి నుండి అతనిని పైకి తీసినచో అతడు సులువుగా రక్షించబడతాడు. అట్లే భగవానుడు కూడా భక్తుని సంసార సాగరం నుండి ఉద్ధరించును. దాని కొరకు భక్తుడు సులభమైన కృష్ణ చైతన్య విధానమును అభ్యసిస్తూ పూర్తిగా భక్తియుక్త సేవలో నెలకొని ఉండుటయే కావలను. కనుకనే బుద్ధిమంతుడు ఇతర మార్గములన్నిటి కంటేను భక్తియోగ
భక్తియుక్త సేవకే ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇవ్వవలెను. కేవలము హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనే నామ సంకీర్తన ద్వారా భక్తుడు పరమ లక్ష్యమును సులభముగా మరియు ఆనందంగా చేరుకోగలుగుతారు. అట్టి లక్ష్యమును పొందుట ఇతర ఏ ధర్మము ద్వారా సాధ్యపడదు. ఈ కేవలం హరే కృష్ణ మహామంత్రం జప కీర్తనల ద్వారా, భగవంతుని యొక్క నామ సంకీర్తన ద్వారా ఈజీగా మనము ఈ సంసార సాగరంలో నుంచి బయటపడచ్చు అనమాట. ఇందాక స్టోరీ చెప్పాను కదా, అది కొమ్మ ఏలాడుతా ఉంటాడు వ్యక్తి అనేది, అది వాటి గురించి చెప్పడం మర్చిపోయినాను. ఆ పులి వెంబడిస్తా ఉంటుంది అని చెప్పాను కదా, ఆ పులి ఏంటి అంటే మన టైం, మన ఆయుష్ అనమాట. అది ఎప్పుడే మరణం, మన మృత్యువు. పులి అనేది మృత్యువు, అది ఎప్పుడైనా రావచ్చు. ఇటుపక్క రివర్ లో ముసళ్ళు ఉన్నాయని చెప్పాను కదా 4, అవి ఏంటివి అంటే జన్మ మృత్యు జరా వ్యాధి అనమాట. ఆ తర్వాత ఒక నల్ల ఎలుక, ఒక తెల్ల ఎలుక కుడతా ఉంటాయి, కొట్టేస్తా ఉంటాయి కొమ్మని అని చెప్పాను కదా, అవి ఏంటి అంటే రాత్రి పగళ్ళు. అవి గడిచే కొద్దీ మన మృత్యు అనేది దగ్గరికి వస్తా ఉంటుంది అనమాట. ఆ తేనె చుక్క అనేది ఇక్కడ ఈ భౌతిక జగత్తులో దొరికే టెంపరరీ, తాత్కాలికమైన సుఖం అన్నమాట. ఓకే, నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. ఇప్పుడు 8 నుంచి భగవంతుడు 8 శ్లోకా నుంచి భగవంతుడు 12వ శ్లోకం వరకు భక్తుల గురించి చెప్తారనమాట. అంటే భక్తిలో స్టేజెస్ గురించి చెప్తారనమాట. చాలా మంది భక్తులు ఉంటారు, కానీ అందరూ పరిపూర్ణతను చెందిన వాళ్ళే ఉండరనమాట. కొంతమంది మొత్తం పూర్తిగా పరిపూర్ణత చెందిన వాళ్ళు ఉంటారు. ఎవరు? శ్రీల ప్రభుపాదులు మరియు శ్రీల జయపతాక స్వామి, గురు మహారాజు, షటగోస్వాములు, వీళ్ళలాగా పరిపూర్ణత చెందిన వాళ్ళు. కొందరు కొంచెం తక్కువ పరిపూర్ణత చెందిన వాళ్ళు ఉంటారు, కొందరు ఆరంభ భక్తులు ఉంటారు. ఎవరు ఏ స్టేజ్ లో ఉన్నారు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట 8th శ్లోకం నుంచి. ఒకసారి చూడండి. మయ్యేవ మన అదత్స్వ మయి బుద్ధిం నివేశయః నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. హరే కృష్ణ. 8th శ్లోక ట్రాన్స్లేషన్ చదువుతారా ఎవరన్నా? హరే కృష్ణ మాతాజీ. మాతాజీ చదవండి మాతాజీ. దేవాది దేవుడనైనా నాపై నీ మనస్సును స్థిరముగా నిలుపు, నీ బుద్ధినంతయు నా కొరకై వినియోగించుము. ఆ విధముగా నీవు నిస్సంశయముగా నాలోనే ఎల్లప్పుడూ నివసింతువు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో ఉత్తమ భక్తులు అంటే పరిపూర్ణత చెందిన భక్తులు ఎవరు అనే దాని గురించి చెప్తున్నారనమాట. మయ్యేవ మన అదత్స్వ అంటే ఫిక్స్ చేయడం. మనస్సుని ఎవరి మీద ఫిక్స్ చేయాలంట? మైండ్ ని ఎవరి మీద ఫిక్స్ చేయాలంట? మయ్యేవ అంటే శ్రీకృష్ణ భగవానుడి పైననే మనసుని లగ్నం చేయడం అనమాట. అలా ఎన్ని సర్వకాల సర్వావస్థల్లో వాళ్ళు భగవంతుని పైననే తమ మనసుని లగ్నం చేసి ఉంటారనమాట. భగవంతుని యొక్క నామరూప గుణలీలనే ఎప్పుడు వాళ్ళు స్మరిస్తా ఉంటారనమాట. వీళ్ళు అత్యున్నతమైన భక్తులు అనమాట. అది అంత ఈజీ కాదండి. 24 గంటలు శ్రీకృష్ణ భగవాను యొక్క చింతనలోనే ఉండడము అనేది, భగవంతుణ్ణి స్మరించడము అనేది అత్యున్నతమైన భక్తి అన్నమాట. అది ఎవరు చేశారు? ఎవరైనా చెప్పగలుగుతారా? మయ్యేవ మనదత్వ. హరే కృష్ణ మాతాజీ. అంబరీష మహారాజ్. చెప్పండి. అంబరీష మహారాజ్. ఇంకా ప్రహ్లాద్ మహారాజ్. ప్రహ్లాద్ మహారాజ్ ఎన్ని కష్టాలు వచ్చినా సరే తను హరినామాన్ని వదలలేదు, ఎప్పుడు హరిని స్మరించడం వదలలేదు. ఇంకా గోపికలు 24 గంటలు వాళ్ళు పని చక్కగా చేస్తారు, కానీ శ్రీకృష్ణునే స్మరిస్తారనమాట. వాళ్ళు మజ్జిగ చిలుకుతున్నా, ఇల్లు ఊడుస్తున్నా, కల్లాబు చల్లుతున్నా, వంట చేస్తున్నా, బియ్యం చెరుగుతున్నా, పిడికలు కొడుతున్నా, తర్వాత పిల్లవాన్ని సముదాయిస్తున్నా, ఏం చేసినా సరే వాళ్ళు భగవంతుని యొక్క, శ్రీకృష్ణ భగవాను యొక్క స్మరణలోనే ఉంటారనమాట. ఇది టాప్ మోస్ట్. వాళ్ళు భగవంతుని స్మరించకుండా ఒక క్షణమైనా కూడా ఉండలేరనమాట. మనము భగవంతుని స్మరించాలి అని మనం అనుకుంటా ఉంటాం అనమాట. భగవంతుని యొక్క స్మరణలోనే ఉండాలి, భగవంతుని తలుచుకోవాలి అని చెప్పి మనము ప్రతి క్షణం కష్టపడతా ఉంటాం అనమాట. కానీ గోపికలు వాళ్ళు తలుచుకోవద్దు కృష్ణుని అనుకున్నా కూడా వాళ్ళు తలుచుకోకుండా ఉండలేరు అనమాట.
అది క్వైట్ ఆపోజిట్ మనకి. వాళ్ళు తలుచుకోకుండా ఉండలేరు, మనము తలుచుకుందామన్నా అంతగా తలుచుకోలేమన్నమాట. ఎవరైతే వాళ్ళ మనస్సుని భగవంతుని పైననే, శ్రీకృష్ణ భగవానుని పైననే నిరంతరము నిలుపుతారో మయ్యేవ మనదస్వ, వాళ్ళు టాప్ మోస్ట్ డివోటీస్ అన్నమాట. సరే అట్లా నిలపలేరు, 24 గంటలు మనం భగవంతుని ధ్యాసలోనే ఉండలేమనుకో, అప్పుడు ఏం చేయాలంట, మై బుద్ధిం నివేశయ, నీ బుద్ధినైనా సరే ఉపయోగించాలన్నమాట. బుద్ధినంతయు నా కొరకై ఉపయోగించు అని అంటున్నారు. టాప్ మోస్ట్ ఏంటి, మనసుని అర్పించడం. అలా చేయలేని పక్షంలో ఏం చేయాలంట, మన బుద్ధిని భగవంతుని కొరకై వాడాలన్నమాట. అంటే ఏంటి అంటే మన బుద్ధినంతా కూడా భగవంతుని సేవలో ఉపయోగించాలన్నమాట. భగవంతుని గురించి తెలుసుకోవాలి, భగవద్గీత భాగవతం చదవాలి, భగవంతుని యొక్క తత్వం తెలుసుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. పైనది చెప్పాం కదా, ఎవరైతే మనసుని నిరంతరం భగవంతుని పట్ల నిలుపుతారో అది ఏంటి అంటే గన స్మరణాత్మిక బుద్ధి అంటారన్నమాట, స్మరణాత్మిక భక్తి. ఇది అత్యంత ఉన్నతమైన భక్తి. అలా చేయలేని వాళ్ళు వాళ్ళ బుద్ధిని ఉపయోగిస్తారు. అది ఏంటి అంటే మననాత్మిక బుద్ధి. అంటే వీళ్ళు ఏంటి అంటే బుద్ధితో వాళ్ళు శ్రీకృష్ణునితో కనెక్షన్ పెట్టుకోవాలి అని అనుకుంటారు అనమాట. అంటే వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడు దేవాతి దేవుడు, శ్రీకృష్ణుడి నుంచే ఈ చరాచర జగత్తు మొత్తము వస్తా ఉంది. శ్రీకృష్ణుడు తలుచుకుంటే ప్రళయాన్ని కూడా సృష్టించగలుగుతాడు. ప్రతి ఒక్క జీవిని పోషించేది శ్రీకృష్ణ భగవానుడే. ప్రతి ఒక్క జీవి యొక్క శ్రీకృష్ణ భగవానుని యొక్క అంశనే. భగవంతుడు నన్ను కాపాడుతాడు, భగవంతుడికి సాధ్యం కాని పని అంటూ ఏది లేదు. అట్లా భగవంతుని యొక్క గొప్పతనం గురించి మొత్తం తెలుసు. కేవలం బుద్ధితో తెలుసుకోవడం వరకే ఆడ ఆగిపోతాడు అనమాట. కానీ ప్రేమ తెలుసుకున్నంత మాత్రాన ప్రేమ రావాలనేమి లేదనమాట. ఇది పైన వాళ్ళు నిరంతరం వాళ్ళ మనసుని లగ్నం చేయకపోతే, మనసుని లగ్నం చేయడం ద్వారా ఏమొస్తుంది అంటే వాళ్ళకు భగవంతుని పైన ప్రేమ అనేది వస్తుంది అనమాట. ప్రేమ వినిమయం అనేది ఉంటుంది. ఇప్పుడు బుద్ధిని లగ్నం చేసే వాళ్ళకి భగవంతుని యొక్క గొప్పతనం గురించి తెలుస్తుంది, కానీ భగవంతునితో ప్రేమ వినిమయము, భగవంతుని పట్ల ప్రేమ అనేది వాళ్ళకు తెలియదు. అంటే ఒక స్టెప్ కింద భక్తులు అనమాట వాళ్ళు. దీనికి ఉదాహరణగా ఏం చెప్తారంటే, ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, ఆ పిల్లవాడు వాళ్ళ క్లాస్ లో చాలా టాలెంటెడ్, అన్నిట్లోనూ ఫస్ట్ వస్తా ఉంటాడు అనమాట. ఏ పరీక్ష పెట్టినా ఫస్ట్ వస్తాడు, ఏ క్వశ్చన్ అడిగినా చెప్తా ఉంటారు అనమాట. కాబట్టి తోటి పిల్లలకి, టీచర్లకి, అందరికీ ఆ పిల్లవాడు అంటే ఇష్టం అనమాట. బాగా చదువుతాడు, అన్నిట్లోనూ ఫస్ట్ ఉంటాడు, చాలా తెలివి ఉంది ఈ పిల్లోడికి అని అందరూ అతనంటే కొద్దిగా ఇష్టం అన్నమాట. కానీ ఇంట్లో వాళ్ళమ్మ ఉంటుంది, ఆ పిల్లవాడి వాళ్ళమ్మ. ఆ పిల్లవాడి గొప్పతనం గురించి ఆమెకు పెద్దగా తెలియదు. ఆయన ఏం చదువుతా అన్నాడు, తెలియకపోయి ఉండొచ్చు. తెలియకపోయినా కూడా ఆ పిల్లవాడి పట్ల ఆమెకుండేది అది ప్రేమ అన్నమాట. ఇక్కడ తోటి పిల్లలు, టీచర్లకు ఉండేది ఆ పిల్లవాడి యొక్క గొప్పతనం తెలుసుకొని వచ్చిన ప్రేమ అది. కానీ తల్లికి బిడ్డకి మధ్య ప్రేమ ఏంటి అంటే అది న్యాచురల్ లవ్ అన్నమాట. అటువంటిది అనమాట. మనసుని లగ్నం చేసే వాళ్ళు తల్లిలాగా న్యాచురల్ లవ్ అన్నమాట. శ్రీకృష్ణుని పట్ల న్యాచురల్ లవ్ అనేది ఉంటుంది. బుద్ధితో శ్రీకృష్ణునికి కనెక్షన్ చేసుకుందాం అనుకునే వాళ్ళు తోటి పిల్లలలాగా, టీచర్ల లాగా ఇష్టం ఏర్పడడం అన్నమాట. అది దానికి దీనికి తేడా అనేది ఉందన్నమాట. నివశిష్యసి మయ్యేవా అత ఊర్ధ్వం న సంశయః. అట్లా ఫస్ట్ టాప్ మోస్ట్ డివోటీస్ ఎవరు అంటే గన ఎవరైతే తమ మనసును నిరంతరము నా పైన లగ్నం చేసే వాళ్ళని టాప్ మోస్ట్ డివోటీస్ అంటారు. ఆ తర్వాత డివోటీస్ గురించి చెప్తా వస్తారనమాట శ్రీకృష్ణ భగవానుడు. నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాము. ఏమని చెప్తారంటే, ఫస్ట్ నీ మనసుని లగ్నం ఎవరైతే మనసుని లగ్నం చేస్తారో వాళ్ళు టాప్ మోస్ట్ డివోటీస్ అంటారు. ఎవరైతే అలా చేయలేకపోతారో కనీసం వాళ్ళ బుద్ధిని నా కొరకై వినియోగించాలి అని చెప్తారు. ఈ రెండు చేయలేకపోతే, మనసుని బుద్ధిని చేయలేకపోతే గన అభ్యాస యోగేన అంటే సాధన భక్తి చేయమంటారు అనమాట. అంటే మనమంతా చేసేదన్నమాట. ఒక ఆధ్యాత్మిక గురువు యొక్క మార్గనిర్దేశకంలో మనం నియమానుసారము భక్తి చేసేది, అది సాధన భక్తి. ఆ తర్వాత ఇంకా భగవంతుడు ఏం చెప్తారంటే, ఒకవేళ నువ్వు సాధన భక్తి కూడా చేయలేకపోతే నాయనా
అప్పుడు ఏం చేయాలి అని చెప్తారంటే సాధనా భక్తి చేసే వాళ్ళకి హెల్ప్ చేయండి అని అంటారు అన్నమాట. అంటే ఇప్పుడు మనం భక్తియుక్త సేవ చేస్తున్నాం అనుకో, మన ఇంట్లో మనకి హెల్ప్ చేసే వాళ్ళు అట్లన్నా మనము ఉద్ధరింపబడాలన్నమాట. ఎవరి భక్తులకి హెల్ప్ చేయడం అన్నమాట. లేదంటే మనము ఆ మన మన పని చేసి దాన్ని భగవంతునికి అర్పించడం అన్నమాట. అది కూడా చేయలేవా నువ్వు? సాధనా భక్తి చేయలేవు, ఆ తర్వాత భగవంతుని కోసం కూడా కర్మలు చేయలేవు. అప్పుడు ఏం చెప్తాడు భగవంతుడు ఏం చెప్తారంటే, నీ పని నువ్వు చేయనైనా కానీ నా కోసం చెయ్యి అని చెప్తారనమాట. అది కూడా మళ్ళీ చేయలేవా నువ్వు? అప్పుడు ఏం చేస్తావంటే, నీ పని నువ్వు చెయ్యి కానీ అనాసక్తితో చెయ్యి, ఆసక్తి లేకుండా చెయ్యి. ఆసక్తి లేకుండా చేయడం వల్ల ఏదో ఒక రోజు నువ్వు భక్తియుక్త సేవలో నెలకొంటావు అని చెప్తారంట. అలా స్టెప్ వైజ్ చెప్పుకుంటా వస్తారనమాట. అది నెక్స్ట్ క్లాస్ లో విందాము. హరే కృష్ణ. ఈ రోజు క్లాస్ ఇంతటితో ముగిస్తున్నాను. ఈ రోజు క్లాస్ లో మెయిన్ గా బ్రహ్మ ఉపాసకుల గురించి, భక్తుల గురించి చెప్పారు శ్రీకృష్ణ భగవానుడు. ఈ అవకాశం ఇచ్చినటువంటి పరాభక్తి మాతాజీకి, మధురాపతి ప్రభుజీకి నేను నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్ టు ఆల్ ఆఫ్ యూ. ఎవరికైనా ఏమైనా సందేహం ఉంటే అడగండి, చెప్పడానికి ట్రై చేస్తాను.